హాయ్ అండి. సెక్యూరిటీ షేర్ గురించి మాట్లాడదామని వచ్చాము. సో రీసెంట్గా లాస్ట్ 3 days నుంచి ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూటే వస్తుంది. సో ఇవాళ కూడా మోస్ట్లీ అప్పర్ సర్క్యూటే అనుకుంటా, 5% వరకు పెరిగింది. అండ్ టుడే రిజల్ట్స్ వస్తాయండి, క్వార్టర్లీ రిజల్ట్స్. జాన్ టు మార్చ్ క్వార్టర్ రిజల్ట్, ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్. సో మోస్ట్లీ మార్కెట్ ఓపెన్ అయ్యేలోపు చెప్పలేము, రాకపోవచ్చు. మేబీ ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్ వస్తుంది రిజల్ట్. మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రిజల్ట్ అయితే పాజిటివ్గానే ఉంటుంది. డెఫినెట్గా రేపు కూడా అప్పర్ సర్క్యూటే ఛాన్స్ ఉంది మళ్ళీ కూడా. సో అప్రాక్సిమేట్లీ షార్ట్ టర్మ్ 50 టార్గెట్ చెప్పాను. సో డెఫినెట్గా ఆ లెవెల్స్ అయితే రీచ్ అవుతాయి. సో కొత్తగా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయడం బెటర్ అండి. సో బై ఆన్ డిప్స్ బేసిస్లో వెళ్ళడం బెటర్. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ పోస్ట్ అండి, హైయెస్ట్ రేట్కి వచ్చినట్టే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 50 క్రాస్ అయిందంటే మళ్ళీ 60-70 వెళ్ళిపోతుంది. సో బెస్ట్ అపాన్ దిస్ ఇదండి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి కూడా చెప్తున్నాను. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ 1, 2, 3, 4 మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే, మీరు ఏదైనా ఫైలింగ్ చేయాలన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, డైరెక్ట్గా నాతోనే మాట్లాడచ్చు. సో జూలై ఏప్రిల్ టు మార్చ్ 25 ఫైనాన్షియల్ ఇయర్కి జూలై 31st లోపు రిటర్న్ ఫైలింగ్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా టీడీఎస్ కానీ రిఫండ్స్ కానీ ఏమైనా ఉన్నా సరే ఈవెన్ జూలై 31st లోపు మనం క్లెయిమ్ చేసుకోవాలి. అదర్వైజ్ జూలై 31st దాటింది అంటే మళ్ళీ పీనల్ ప్రొవిజన్స్, పెనాల్టీస్ పడుతూ ఉంటాయి. సో బెటర్ చూస్ జూలై 31st లోపు ప్లాన్ చేసుకోండి ఫైలింగ్కి. ఫామ్ 26 వచ్చేస్తే, అదే ఫామ్ 16 వచ్చేస్తే ఇక్కడ ఫైలింగ్కి స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో శాలరీ ఎంప్లాయీస్కి అయితే ఫామ్ 16 ఇస్ ఎనఫ్. ఇంకెనీ అదర్ ట్రాన్సాక్షన్స్ ఉంటే దాని రిలేటెడ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అంతా వస్తుంది. రిమైనింగ్ ఇన్కమ్ అంతా నాకు వచ్చేస్తుందండి మీ పాన్ నెంబర్తో. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.